జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 13వ శ్లోకము. విధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, సద్బ్రాహ్మణుల అనుజ్ఞ లేకుండా, శాస్త్ర నియమాలకు విరుద్ధంగా, అశాస్త్రీయమైనటువంటి పదార్థములతో, ప్రసాద వితరణలు లేకుండా, మంత్రాలను జపించకుండా, యజ్ఞములో పాల్గొన్నటువంటి ఋత్విక్కులకు దక్షిణలు ఇవ్వకుండా, శ్రద్ధ విశ్వాసము లేకుండా ఇట్లా చేసేటటువంటి యజ్ఞము తామస యజ్ఞము అవుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు సదాచార సంపన్నులైనటువంటి విద్వాంసులైనటువంటి బ్రాహ్మణుల చేత, ఆచార్యుల చేత అనుజ్ఞ పొందనటువంటి, అంటే ఇది చెయ్యవచ్చు అని చెప్పబడనటువంటి యజ్ఞము తామస యజ్ఞమని, అంతేకాకుండా శాస్త్రీయమైనటువంటి నైవేద్యాలు ప్రసాద వితరణ చేయనటువంటి యజ్ఞము తామస యజ్ఞమని, ఋత్విక్కులకు దక్షిణలు ఇవ్వనటువంటి యజ్ఞము తామస యజ్ఞము అని పరమాత్మ స్పష్టం చేస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనము మనసారా స్మరిస్తూ ఇట్లాంటి తామసికమైనటువంటి యజ్ఞములను మనము చెయ్యకుండా, చేసేటటువంటి వారికి ఎటువంటి సహకారాన్ని కూడా మనము అందించకుండా, శ్రీమన్నారాయణుడికి ప్రీతిని కలిగించేటటువంటి వైదికమైన వేదశాస్త్రీయమైనటువంటి సాత్విక పద్ధతిలో మాత్రమే యజ్ఞములను చేస్తూ, అట్లా జరిగేటటువంటి యజ్ఞములకు మాత్రమే మన సహకారాన్ని అందిస్తూ, శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని, శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ, పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే
శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 345వ రోజు సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణుడినే భర్తగా పొందాలి అనే కోరికతో నందవ్రజములోని గోపికలు కాత్యాయని వ్రతం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఒకనాడు వారందరూ వారి వస్త్రాలను తీసి ఒక చెట్టు క్రింద పెట్టి యమునా నదిలో స్నానం చేస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడికి శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితులతో వచ్చాడు. వచ్చి తన స్నేహితులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు. కదలకుండని తోడివారల కనుసన్నల నిల్పుచున్ పదములొయ్యన నేలబెట్టుచు పద్మనేత్రుడు మౌనియై. కృష్ణుడు కదలకుండా ఉండండి అని తన తోటి గోపాలకులకు కనుసైగలు చేశాడు. చప్పుడు కాకుండా మెల్లగా అడుగులు వేస్తూ ఉన్నాడు కృష్ణుడు. మౌనంగా పొదల చాటున మెల్లమెల్లగా పొంచి పొంచి వంగి వంగి ఆ గొల్లభామల వస్త్రాల వద్దకు వెళ్ళాడు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు.
వెళ్ళి ఆ వస్త్రాలను అపహరించాడు. తాసాం వాసాంసి ఉపాదాయ నీపం ఆరుహ్య హసద్భిః ప్రహసన్ బాలైః పరిహాసం ఉవాచ. అట్లా ఆ గొల్లభామల వస్త్రాలన్నీ తీసుకొని కృష్ణుడు ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఒక కదంబ వృక్షాన్ని త్వరగా ఎక్కి అక్కడి నుండి బిగ్గరగా ఒక్కసారిగా నవ్వాడు. అతను నవ్వేసరికి గోపాలకులందరూ నవ్వారు. ఇక ఆ తర్వాత దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో పరిహాసముగా ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ అబలలారా, అత్ర ఆగత్య అబలాహ, మీరు ఇక్కడికి వచ్చి మీ వస్త్రాలను తీసుకోండి. నాకు తెలుసు మీరు వ్రతం చేసి చాలా అలసిపోయారు. నేను నిజమే చెబుతున్నా, పరిహాసం ఆడటం లేదు. మీరు రండి, ఇక్కడికి వచ్చి మీ వస్త్రాలను తీసుకోండి అంటూ కృష్ణ భగవానుడు గోపికలతో చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 13వ శ్లోకము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.